సార్ సార్ చైనాకు లొంగిన ట్రంప్ భారత్ గుణపాఠం. చైనాలో ఈ సియోల్లో దక్షిణ కొరియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా షీ జిన్పింగ్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. నిజంగా చెప్పాలంటే భారతదేశం మీద ఎందుకు వాళ్ళు అలిగారు, మీరు చైనాకు దగ్గర అవుతున్నారు, రష్యాకు దగ్గర అవుతున్నారని. ఇప్పుడు అసలు భారతదేశానికి అన్యాయం చేసి వాళ్ళు చైనాకి వెళ్ళి ట్రంప్ చాలా చక్కగా ముందు నుంచి సన్నాహాలు చేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ జిన్పింగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మ్యాన్, అవర్ మీటింగ్ ఈజ్ వండర్ఫుల్, ఇట్ ఇస్ టెరిఫిక్ అది అన్నాడు ట్రంప్. అంతేకాకుండా వాళ్ళ మీద వేసిన టారిఫ్లు కూడా ఉన్న ఫలాన 10% తగ్గించారు. ఇప్పుడు భారతదేశం కంటే చైనాకు బాగా తగ్గించారు. ఊరికే తగ్గించడమే కాదు, మొదటిసారిగా అమెరికా G2 గ్రూప్ అనే ఒక మాట ఉపయోగించింది. G2 అంటే మీరు G7 G10 ఇలాంటి వింటుంటారు. G2 అంటే అమెరికా చైనా. ఈ మాట ఒబామా ఉన్నప్పుడు కొన్ని రోజులు వాడేవాళ్ళు, కానీ ఎప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే అమెరికా గ్రేట్ అని కదా, అమెరికాతో సమానంగా ఇంకో దేశాన్ని చెప్పడానికి వాళ్ళకి ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఒక మెట్టు తగ్గి G2 అనే ఒక ప్రయోగాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. G2 ఏదంటే గ్రూప్ 2 గ్రూప్ ఆఫ్ 2 దట్ ఈస్ చైనా అండ్ అమెరికా అని. సో మీరు ఒకవైపున భౌగోళిక రాజకీయాల్లో ఆయుధపరంగా లేకపోతే ఆర్థిక పరంగా ఈ సాంకేతిక పరంగా అన్ని విధాలా చైనా మా ప్రధాన శత్రువు అని చెప్పుకుంటూ ఇక్కడ ఎలా చేస్తున్నారు అంటే, ఇక్కడ ఒకటే గుణపాఠం ఏంటంటే చైనా గట్టిగా నిలబడింది. టారిఫ్లు ఇవన్నీ వేసినప్పుడు కానీ, ఒత్తిళ్లు తెచ్చినప్పుడు కానీ ఏ విషయంలో వాళ్ళు తలవంచడాన్ని నిరాకరించారు. రెండవది అటు షాంఘై ఇనిషియేటివ్ ద్వారా, రెండవది బ్రిక్స్ను మళ్ళీ సంఘటితం చేయడం ద్వారా అమెరికాను సీరియస్గా ఛాలెంజ్ చేశారు. సో వాళ్ళకు తగ్గించారు. కానీ చాలా సన్నిహితుడు, చాలా ప్రగాఢమైన ఆలింగనాలు చేసుకునే నరేంద్ర మోదీ గారు భారతదేశానికి సంబంధించి మాత్రం అమెరికా ఇంతవరకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు, ఇవ్వకపోగా చాలా ఒత్తిళ్ళకు కూడా గురి చేస్తున్నారు. పెట్రోల్ విషయంలో మనం ఎక్కడ పెట్రోల్ కొనుక్కోవడం వాళ్ళు సవాల్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు రేర్ అర్త్ అంటారు కదా, ఈ అరుదైన మట్టి నమూనాలు, అక్కడ మంచి ఖనిజాలు, అలాగే చాలా అధునాతన సాంకేతిక ప్రక్రియలకు అవసరమైన మట్టి రేణువులు ఇవి దొరికే దాని మీద కూడా ఈ విషయంలో కూడా అమెరికా చైనా మధ్య కొంత అవగాహన వచ్చింది ఇప్పుడు. కాబట్టి మనము నిలబడితే భారతదేశానికి మేలు జరుగుతుంది తప్ప లొంగిపోతే మటుకు ఇంకా లొంగదీస్తారు, ఇంకా కృంగదీస్తారు, ఇంకా అణగదొక్కుతారు అనే ఒక పెద్ద గుణపాఠం మటుకు చైనా అమెరికా ఒప్పందం నుంచి భారతదేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రపంచవ్యాప్తంగా అందరు చెప్తుంది. మోదీ కూడా ఒక పాఠం అయితే నేర్చుకోవాలి. పర్సనల్ లెవెల్లో ఇందాక మనం సూపర్ హీరో అని అనుకున్నట్టుగా నాకు బాగా సంబంధాలు ఉన్నాయి, నేను బాగా మాట్లాడతాను, నాకు బాగా పలుకుబడి, సార్ మనుషులను బట్టి నాయకులను బట్టి అంతర్జాతీయ దౌత్య విషయాలు నిర్ణయించబడవు. ఆధిపత్య ఆర్థిక ప్రయోజనాలను బట్టి అవి నిర్ణయించబడతాయి. సో భారతదేశం వంటి పెద్ద దేశం, మహత్తర చరిత్ర కలిగిన దేశం తల వంచాల్సిన అవసరం లేదు, గట్టిగా నిలబడితేనే ఇప్పుడు చాలా మంచిది. ఇది లేకపోవడం వల్ల చివరికి చెప్పాలంటే ఆశ్చర్యపోతారు మీరు. మొన్న వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యూ అవుతాయన్న దాన్ని ట్రంప్ ఉపసంహరించాడు. ఆ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో భారతీయుల బొమ్మలు వేసాడు. అంటే ఖచ్చితంగా ఈ భారతదేశం మీద టార్గెట్ చేయబడ్డాయని కూడా చెప్తున్నారు. అయినా మరి మనమేమీ ఇప్పటికీ మాట్లాడలేదు. ఇది ఒక ఆందోళనకరమైన విషయం.